హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ గుమగుమ. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా చేయగలిగే క్యాప్సికమ్ బరడా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ ఆఫ్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు క్యాప్సికమ్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ అవనిద్దాం. ఇలా కుక్ అయిన క్యాప్సికంలోకి ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీని క్యాప్సికమ్ శనగపిండి కర్రీ అని కూడా అంటారండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన ఈ క్యాప్సికంలోకి 1 కప్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ శనగపిండిని రోస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే నాన్ స్టిక్ కానీ కొంచెం మందంగా ఉన్న గిన్నె కానీ ప్రిఫర్ చేయండి. పిండి యాడ్ చేయడం వల్ల మాడే అవకాశాలు ఉంటాయి. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత పిండి అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు కుక్ అయిందా లేదా అని డౌట్ వస్తే కొద్దిగా టేస్ట్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అని. అంతే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సూపర్ టేస్టీ హెల్దీ క్యాప్సికమ్ బరడా రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఎంత తక్కువ ఇంగ్రీడియంట్సో, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పద్మ గుమగుమ.